ఏపీ అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. నిలబడతాం రైతాంగానికి శ్రీకాకుళంలోనూ అదేవిధంగా కృష్ణా జిల్లాలోనూ ఇప్పుడు కొత్తగా మనకి నెల్లూరులోనూ తిరుపతి చిత్తూరులో కూడా మేము ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది అధ్యక్ష. అక్కడ కూడా అదేవిధంగా మేము కొనుగోలు విషయంలో మాత్రం ఎక్కడ పొరపాటు చేయకుండా రైతుకి అండగా నిలబడేటట్టు మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా దాని గురించి నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ నుంచి తీసుకుపోయే కార్యక్రమాలు అన్నీ కూడా అంతిమంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక మెరుగైన వాతావరణం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా గ్రామ పంచాయతీలు మన ఇంత పటిష్టం చేసే విధంగా ఆ ఇన్స్టిట్యూషన్కి గౌరవం తీసుకొచ్చే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఏవైతే బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయో వీటన్నిటితో కూడా కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి అధ్యక్ష. సక్రమంగా సరైన టైంకి మనం డిపిఆర్లు తయారు చేసుకోవాలి, ప్రపోజల్స్ తీసుకెళ్ళాలి, ఫాలోఅప్ చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంగీకారం మేరకు మనకు వచ్చిన నిధుల్ని మనం సకాలంలో మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకుని పూర్తి చేసుకోగలిగితేనే మనం నిధులు తీసుకురాగలుగుతాం అధ్యక్ష. కాబట్టి గౌరవ శాసనసభ్యులు చాలామంది ఎవరైతే రోడ్ల గురించి, డ్రైన్స్ గురించి, గ్రామీణాభివృద్ధిలో కొన్ని జరగాల్సిన కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా తప్పకుండా వచ్చిన నిధుల్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా భావించుకుని తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. చివరిలో అన్నిటికన్నా నిజంగా నాకు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఉన్నది మన అడవుల గురించి అధ్యక్ష. వాస్తవంగా we must sincerely congratulate and thank all the tireless efforts of the officers and the department అధ్యక్ష. ఎందుకంటే అటవీ శాఖలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనేక ప్రాంతాల్లో వాళ్ళకి సరైన సదుపాయాలు లేకపోయినా కూడా అడవులు ఎప్పుడు కూడా మన జాతి సంపద అధ్యక్ష. మనం మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, తద్వారా మన ఎన్వైరన్మెంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆ డిపార్ట్మెంట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభలోనే ప్రకటించారు. 5 లక్షలు మొక్కలు నాటడం కాదు, ఈ సంవత్సరం మేము 50 లక్షల మొక్కలు నాటి ఒక గ్రీన్ ఆంధ్రప్రదేశ్ మూవ్మెంట్ తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం అన్నారు. ఇప్పుడున్న ఫారెస్ట్ కవర్ 23% 50% పెంచే విధంగా ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసుకుని ఈ అటవీ శాఖ ద్వారా కూడా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. బట్ దిస్ ఇస్ రిక్వైర్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అధ్యక్ష. ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొనాలి. అది కేవలం అటవీ శాఖ ద్వారానే అయ్యే కార్యక్రమం కాదు అధ్యక్ష. పాఠశాలలు దాంట్లో పాల్గొనాలి, విద్యార్థులు పాల్గొనాలి, ఎవరైతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వాళ్ళు కూడా పాల్గొనాలి, పెద్దలు పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మరింత మనం గ్రీన్ కవర్ పెంచుకుని